ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం ఎన్నో స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటాం. అందులో మహిమాన్వితమైనటువంటిది, మనందరం సులభంగా నేర్చుకోగలిగినటువంటిది, ఎంతో ఫలాన్ని మనకు ఇచ్చేటటువంటిది అయినటువంటి ఒక దివ్య స్తోత్రం ఉన్నది. అది శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మార్కండేయ మహర్షి వ్రాశారు. మార్కండేయ మహర్షి మృత్యువును జయించినటువంటి మహర్షి, స్వామివారి తత్వం తెలిసినటువంటి ఆయన కాబట్టి ఆయన మనం నేర్చుకోవడానికి, మనం ఫలితాన్ని పొందడానికి అనుకూలంగా వ్రాశారు ఈ స్తోత్రాన్ని. దీనిని మనం సులభగ్రాహ్యమైన రీతిలో నేర్చుకోవచ్చును. ఈ స్తోత్రాన్ని నేను చదువుతాను, విని నేర్చుకోండి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశశిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః. పాలయేన్మామకం కర్మసాఫల్యం న ప్రయచ్చతు. ఏతత్పఠేద్వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వరః. సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఎవరైనా చదువుకోగలరు సులభంగా. కానీ అర్థాన్ని తెలుసుకొని చదువుకోగలిగితే మరింత ఫలితం లభిస్తుంది. అందువల్ల అర్థాన్ని క్లుప్తంగా నేర్చుకోండి, తెలుసుకోండి. ఈ వెంకటేశ్వర వజ్రకవచాన్ని చదువుకొని నేర్చుకొని ఫలిత సిద్ధిని పొందండి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. నారాయణ స్వరూపుడమైనటువంటి, పరబ్రహ్మ స్వరూపుడమైనటువంటి ఓ వెంకటేశ్వర ప్రభు, సర్వకారణాలకు కారణభూతుడువు నీవు, కారణాలన్నిటికీ కారణభూతుడివైనటువంటి ఓ ప్రభో శ్రీ వెంకటేశ్వర, నీ కవచాన్ని నేను చదువుతున్నాను స్వామి. నా కోసము, నా బాగు కోసం నీ కవచాన్ని నేను చదువుతున్నాను, స్వీకరించు ప్రభు. సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. స్వామి, నీకు సహస్ర శీర్షాలు ఉన్నాయి, అంటే 1000 తలలు ఉన్నాయి. వెంకటేశ శిరోవతు, సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శిరోవతు. నీవు నా శిరస్సును కాపాడు. నా శరీరానికి ఆధారభూతమైనటువంటి నా శిరస్సు, నా తలయందుండి నీవు నన్ను కాపాడు తండ్రి. అంతేకాకుండా ఓ స్వామి, ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఓ స్వామి, ప్రాణేశః, నాకు ప్రాణాన్ని ఇచ్చిన వాడవు. ఆ ఇచ్చిన ప్రాణాన్ని ప్రాణనిలయః, నా ప్రాణంలో ఉంటావు. నువ్వు ఉంటేనే నా ప్రాణం ఉంటుంది, నేను చక్కగా తిరగగలుగుతాను, చైతన్యంగా నేను ఉండగలుగుతాను. నీవు నాలో ఉన్నప్పుడే. అదే నీవు నా నుండి వెళ్ళిపోతే నేను ఇంక నిర్జీవం అయిపోతాను కదా ప్రభు. నీవిచ్చిన ప్రాణం నాకుంటుంది, ఆ ప్రాణంలో నువ్వు ఉంటావు. ప్రాణం రక్షతు మే హరిః, ఆ ప్రాణాన్ని రక్షించేవాడు కూడా నీవే. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, అపమృత్యువు సంభవించేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు రక్షిస్తావు, నా ప్రాణాన్ని రక్షిస్తావు. వాటన్నిటినీ కూడా దూదిపించేలా పక్కన పంపించేస్తావు, భేదించేస్తావు, ఛేదించేస్తావు. అటువంటి శక్తి సంపన్నుడవు నీవు. నీవు నాలోనే ఉంటావు, నాకు ప్రాణాన్ని ఇస్తావు, ఆ ప్రాణంలో నువ్వు ఉంటావు, ఆ ప్రాణాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటావు. ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు. అంతేకాకుండా నీతోనే ఉన్నటువంటి ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతీదేవి నా ఆత్మను కాపాడుతుంది, నా ఆత్మలో ఉంటుంది ఆవిడ ఎప్పుడు కూడాను. ఆత్మానం మే సదా అవతు, నా ఆత్మలో ఎప్పుడు ఆవిడ ఉంటుంది. ఆ ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. దేవదేవోత్తముడమైనటువంటి నీవు నా శరీరాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటావు, నా దేహాన్ని ఎప్పుడూ కాపాడుతుంటావు వెంకటేశ్వర ప్రభు.
సర్వత్రా సర్వకార్యేషు, సర్వత్రా సర్వకాలేషు, ఈ రెండు కూడా మనం అనొచ్చు, కార్యేషు కాలేషు అని. సర్వత్రా సర్వకాలేషు సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వర. ఎల్ల వేళలయందు నేనే పనులు చేస్తూ ఉన్నా, ఏ కార్యాలు చేస్తూ ఉన్నా కూడా శ్రీ మహాలక్ష్మి అయినటువంటి అలమేలు మంగమ్మ ఆవిడ ఉంటుంది. ఈ కార్యాలు మంచివి చేయడానికి ఆవిడ నా పక్కన ఉంటుంది. సర్వత్రా సర్వకార్యేషు మంగాంబాజా నిరీశ్వర పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నా ప్రేక్షతు. నా కర్మలు, నేను చేసేటటువంటి పనులు అవి మంచి పనులే సఫలమయ్యేటట్టు చూడడానికి ఈ అలమేలు మంగమ్మ నాతో ఉంటుంది. నీవు పద్మావతీదేవి అలమేలు మంగమ్మతో నన్ను కాపాడుతూ ఉంటావు స్వామి. నువ్వు ఉండబట్టే నేను ఇలా హాయిగా ఉండగలుగుతున్నాను, ఈ శరీరంతో సుఖంగా ఉండగలుగుతున్నాను అని నేను ఈ వజ్రకవచం తాలూకా భావాన్ని మీకు చెప్తున్నాను. ఈ భావాన్ని కూడా మీరు నేర్చుకోండి. ఇది కూడా శక్తివంతమైనటువంటిది భావం. దీని తాలూకా ఫలశ్రుతి కూడా మనకున్నదండి. అది తెలుసుకోని అవసరం లేదు పెద్దగా. దాని తాలూకా భావాన్నే మీకు చెప్పిస్తాను. ఎవ్వరూ ఛేదించలేని ఈ వజ్రకవచ స్తోత్రం ఉదయం సాయంకాలం కూడా పఠిస్తే అన్ని భయాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అపమృత్యు భయం పూర్తిగా తొలగిపోతుంది. మనం తలచినటువంటి అన్ని కార్యాలు జరుగుతాయి. స్వామి పద్మావతి అలమేలు మంగమ్మ మహాలక్ష్మి ఉండి మనల్ని ముందుకు నడిపించి మనకు కావలసినవన్నీ సమకూర్చుతారు. మనకు అన్ని కార్యాలు, మనం చేసిన పనులన్నీ మంచి కార్యాలే అవుతాయి, మంచి పనులే అవుతాయి. ధర్మ మార్గంలో కూడా మనం నడవగలుగుతాము. వాటన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ లక్ష్మీనారాయణులు పద్మావతమ్మ, మహాలక్ష్మి అంశే పద్మావతీదేవి కూడా, వీళ్ళు మన యందుండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకోండి. ఆ పరమాత్మ కృపకు పాత్రులవ్వండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.